మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కేటీఆర్ గారి బర్త్డే తెలంగాణ భవన్లో ఏ విధంగా కొనసాగుతుంది? తెలంగాణ భవన్లో కను విందుగా, కనుల పండుగగా, ఉత్సాహంగా కార్యకర్తల్లో అందరిలో మా నాయకుడు, మా యువ నాయకుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, మా ఆశా జ్యోతి, మా భవిష్యత్ తెలంగాణ అని సంబరంలో అందరూ కార్యకర్తలు సంబరాల్లో మునిగున్నది. యావత్ తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీకి సంబంధం లేకుండా కూడా కార్యకర్తలు కూడా ఈరోజు కేటీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు ఆయురారోగ్యాలతో నిండా నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ. ఇంకో అంశం, ఒకవైపు సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి మీరు ఏవైతే పెట్టారో బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఫ్లెక్సీలో జిహెచ్ఎంసీ తీసేశారు, ఎట్లా చూస్తారు? అదంటే చిన్న థింకింగ్. ఇప్పుడు ప్రజల హృదయాలు ఉన్న నాయకుడిని ఫ్లెక్సీ చింపినంత మాత్రాన ఏం పోదు. ఆల్రెడీ ప్రజల హృదయాల్లో ఉన్నాడు వాట్ ఈజ్ కేసీఆర్ అని. ఈరోజు నేను ఒక అనాథాశ్రయంలో ప్రోగ్రాంలో చేశా. వాళ్ళంతా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చిన్న పిల్లలు. పవన్ కళ్యాణ్ అనే పిల్లోడు వాడంటాను కేసీఆర్ మా ఫ్యూచర్ సీఎం అంటూ డైరెక్ట్. అంటే అంత విధంగా అంత డీప్గా ప్రజలకు వెళ్ళిపోయిన నాయకుడిని ఫ్లెక్సీలు చింపేసినంత మాత్రాన ఈ ప్రజాస్వామ్యం ఫ్లెక్సీలు చింపకూడదు, అది పద్ధతి కాదు. కానీ మీరు అలా చేస్తున్నారంటే ప్రజలు మీకు ప్రజాక్షేత్రంలో ప్రజలు మీరు చెప్పే భాషల్లో ఉరి తీస్తారు. ప్రజాక్షేత్రంలో ఓటు రూపేణా మీ పార్టీకి మీకు ఉరి తీయడం దగ్గరలో ఉంది. ఎందుకు అంటే ఒక బర్త్డే రోజు ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, వాళ్ళ ఎన్నికల కోడ్ లేదు ఏం లేనప్పుడు తీయాల్సిన అవసరం ఏమొచ్చు అంటే అదే కదా. ఎక్కడైతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు గ్యారంటీ కార్డులు ఏది కానీ నెరవేరట్లేదు, ప్రతిదీ ప్రశ్నిస్తున్నాం కాబట్టి వారు కేటీఆర్ గారి ఫ్లెక్సీలు కానీ కేసీఆర్ గారి బర్త్డే కానీ మా సిల్వర్ జూబ్లీ బర్త్డే కానీ మీరు చూడండి పరంపరగా ఈ 2 సంవత్సరాలలో కేసీఆర్ గారు తిట్టుడు ఆ ప్రోగ్రాం తప్ప అభివృద్ధి ఎక్కడుంది, అభివృద్ధి ఎక్కడ చేశారు, వాళ్ళ గ్యారెంటీలు ఎక్కడ అమలు అయినాయి, అవన్నీ అమలు కాలేదు కాబట్టి ఫ్లెక్సీలు చింపాలి. లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనాలా, లేకపోతే ఈ ఫార్ములా రేస్ అనాలి, లేకపోతే కాళేశ్వరం కూలింది అనాలి. కాళేశ్వరం కూలిందంటే మరి మీరు కట్టింది ఏదో చెప్పాలి కదా. చివరిగా ఏం చెప్తున్నా కేటీఆర్ గారు గొప్పతనం కావచ్చు వారి రాజకీయంలో ఇప్పటి వరకు మీరు చూసిందా? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ తెలంగాణ యావత్ జాతి భవిష్యత్తు, యావత్ జాతికి దిక్సూచిగా ఈ బీఆర్ఎస్ భవను కేసీఆర్ గారు రూపంలో, కేటీఆర్ గారి రూపంలో తెలంగాణకు వీరు మాత్రమే చేయగలుగుతారు. కేసీఆర్ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట ఇవ్వకుండా కంటి వెలుగు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య మన రైతు బంధు, రైతు బీము ఇవన్నీ ఏమి చెప్పకుండా ఇచ్చింది నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తేకుండా రాళ్లతో చంపమని చెప్పింది కేసీఆర్ గారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడి తెచ్చుకొచ్చింది కేసీఆర్ గారు అని ప్రజలు అనుకుంటున్నారు, రియలైజన్ అవుతున్నారు. మేము మాటలు నమ్మి మోసపోయినాం, మేము మోసపోవడం ఈరోజు మాకు జరుగుతుంది. ఈసారి కనుక కేసీఆర్ గారు మళ్ళీ సీఎం గారు కనుక వచ్చి ఉంటే భారతదేశంలో నెంబర్ 1 అగ్రస్వామి ఉండేది. బీజేపీకి ఎంపీ సీట్లు రాకపో, కాంగ్రెస్కి రాకపో, మనం టర్నింగ్ పాయింట్ ఉండేది. మన దురదృష్టం మనం తీసుకురాలేకపోయినాం, మనం ఎక్కడో మోసపడ్డామని ప్రజలు అనుకుంటున్నారు. రానున్న రోజులు అన్నీ మనయే మంచిగా ఉంటాయి, ఏం కాదు. ఇదంతా భారతంలో రామాయణంలో ఉన్నట్టు ఇవన్నీ ఈ కురుక్షేత్రంలో రామాయణంలో ఉన్నట్టు ఏంటంటే ఈ తొండి ఆటలు, తొండి గేములు, ఈ ఆశలిచ్చుడు, దేవుళ్ళ మీద ఒట్లు ఇవన్నీ ఉంటాయి. దీని గురించి మనం పెద్ద ఆలోచన అవసరం లేదు. భవిష్యత్తు మనదే. ఈ ప్రజలకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ గార్డు ఉన్నది, ఎక్కడ గుర్రం ఉన్నది, ఎవరు చేయగలుగుతారు, ఎవరు చేయలేరు, ఎవరు మాట్లాడతారు, ఎవరు ఒరిజినల్ కేసీఆర్ తెలంగాణ బిడ్డ, ఎవరికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది, ఎవరు జై తెలంగాణ అంటారు, ఎవరు జై తెలంగాణ అన్నారని ప్రజలు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో చర్చించుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఎట్లా జరుగుతున్నాయండి సెలబ్రేషన్స్? చూస్తున్నాం కదా, మన కళ్ళతో చూస్తున్నాం కదా, ఎంత సంబరంగా ఉందో, ఎంత పండగ వాతావరణంగా అనిపిస్తుందో మనకి. ఇంత తెలంగాణలో పుట్టిన బిడ్డలు మనం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మన కేటీఆర్ గారికి ఆరోగ్యాలతో ఉండి 100 సంవత్సరాలైన ప్రజా సేవలో ఉండి అందరికీ తెలంగాణ తెచ్చుకున్నందుకు, వాళ్ళు మన సేవ చేస్తున్నందుకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. జై కేసీఆర్, జై కేటీఆర్. ఎట్లాంటి పాలనో తెలుస్తుంది కదా, ఇప్పుడు రౌడీ పాలన నడుస్తుంది. ఇంత గౌరవంగా మేము ఫ్లెక్సీలు పెట్టుకున్న ఒక క్షణం కూడా ఉంచకుండా తీసేస్తున్నారంటే వాళ్ళ పాలన తెలిసిపోతుంది, ప్రజల్లో అందరికీ తెలిసిపోతుంది. రౌడీ పాలన, దౌర్జన్యము, అదే కదా తెలుస్తుంది. ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది ప్రజాపాలన ఉన్నదో దౌర్జన్య పాలన వాళ్ళకి తెలుస్తుంది. అదే ఇంకా రాబోయే కాలం మనది వస్తుంది, చూద్దాం, వేచి చూస్తున్నాం, అప్పుడు చూస్తాం. అంటే ఇట్లాంటి పాలన ఉండదు, మంచి గౌరవించే పాలన ఉంటుంది. అది వాళ్ళు అలా చేస్తున్నారు, మేము అలా చెయ్యము. మాకు ఒక సంస్కృతి ఉంది, గౌరవం ఉంది. మా కేసీఆర్ గారు మంచి
సంస్కృతి నేర్పించిండు, మాకు ఒక సంస్కారం నేర్పించిండు. అలాంటి పాలన మేము చెయ్యము. చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు. భయం భక్తి లేదు, వాళ్ళకు ఒక సంస్కారం లేదు అని అనుకుంటున్నాం మేము వాళ్ళ పాలనలో. అదే వాళ్ళ పాలన చేస్తుంది, అందరికీ తెలుసు కూడా, ప్రతి ఒక్కరికి హైడ్రా నుంచి అందరికీ తెలుసు. ప్రతి మహిళను ఏడిపించే పాలననే వాళ్ళది, ప్రతి రైతుని ఏడిపించే పాలన. 200 కోట్లు మహిళలు ప్రయాణం చేసిరా, అదే కదా తెలుస్తుంది వాళ్ళ సంస్కృతి ఏందో, వాళ్ళ అసభ్యంగా ప్రవర్తన ఏదో తెలుస్తుంది. జై తెలంగాణ. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. కేటీఆర్ గారు చెప్పాలంటే మన హైదరాబాద్ నగరాన్ని కాదు, మన రాష్ట్రానికి రోల్ మోడల్ అయిన, మన మున్సిపల్ మినిస్టర్ అయ్యుండి, మన పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యుండి, మన ఐటీ మినిస్టర్ అయ్యుండి, ఆ రంగాలలో ఎంత అభివృద్ధి జరిగిందో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఒక ఐటీ మినిస్టర్ లేడు, ఒక హోమ్ మినిస్టర్ లేడు, ఉన్నా కనిపించట్లేదు. మాకైతే కనిపించట్లేదు ఐటీ మినిస్టర్ ఉన్నా సరే. ఇంతకుముందు ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొని వస్తూ ఉంటుంటే మన కేటీఆర్ ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ ఉన్నప్పుడు కానీ, ఆ అభివృద్ధి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడున్న అభివృద్ధి చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. ఇది ప్రజాపాలన కాదు, ఇది రౌడీ పాలన, దౌర్జన్య పాలన. మన కేసీఆర్ గారి కేటీఆర్ ఫ్లెక్సీలు చూస్తేనే వీళ్ళకి భయం అయిపోతుంది. వాళ్ళ ముందు నిల్చునే అంత స్థాయి కూడా వీళ్ళకి లేదు. అందుకే ఈ ఫ్లెక్సీలు చింపడం, ఈ చిన్న చిలిపి చేష్టలు అంటారు కదా, చిన్న చేష్టలు, ఈ ఫ్లెక్సీలు చింపడము, ఏదైనా డీజేలు ఆపేయడము, ఏదైనా అడ్డుపడము, ఎక్కడ పబ్లిక్లోకి వెళ్ళిపోతారో, మళ్ళీ ఎక్కడ మేము ఓడిపోతాము అన్న భయము ఇప్పటికే పట్టుకుంది. ఇంకో 2 సంవత్సరాలలో అయిపోతుంది పార్టీ పని, కాంగ్రెస్ పని, రేవంత్ అన్న పని. అంత పబ్లిక్ యూత్ కూడా అందరు కూడా ఎవరు కూడా అసలు నచ్చట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే ఒక సంస్కారం లేని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ అన్న గవర్నమెంట్. ఒక సంస్కారం నేర్పించిన గవర్నమెంట్ ఉందంటే అది మన బీఆర్ఎస్ గవర్నమెంట్. మన కేసీఆర్ గారు సంస్కారం నేర్పించారు. యువత ఎలా ముందుకు పోలా దారి చూపించారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యువతని ఎటు తప్పుదో పట్టించాలని చూస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక ముందు చూపు లేదు, ఒక ఉద్యోగం ఇచ్చేది లేదు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మావి ఇచ్చినామని చెప్పి వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు తప్ప అంతకుమించి వాళ్ళు చేసేది ఏం లేదు. సో కేటీఆర్ గారికి 2019లో మేము ఇచ్చే బర్త్డే గిఫ్ట్ కేసీఆర్ గారిని సీఎంగా చూడాలని కోరుకుంటాము. 2029లో మేము కేటీఆర్ గారిని సీఎంగా చూస్తాం, అదే ఆయనకి ఇచ్చే గిఫ్ట్ మేము అని చెప్తున్నాం. జై తెలంగాణ. బాగా చాలా చూస్తున్నారు కదా, చాలా సంతోషం. హ్యాపీ బర్త్డే టు కేటీఆర్ గారికి, కేటీఆర్ అన్న గారికి. ఏంటంటే ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒకటి మనం చెప్పదలుచుకున్నాము. ఏం జరుగుతున్నదో జనాలకు అర్థమైపోయింది. గడిచిన 2 సంవత్సరాలు 18-20 నెలల్లో మనము ఏం కోల్పోతున్నామో జనాలకు అర్థమైపోయింది. కేటీఆర్ గారు ప్రత్యేకించి ఆయన విజను, ఆయన వర్క్స్, ఆయన ముందు చూపు అంతా పోకున్నట్టు అయిపోయింది. రాబోయే 5 సంవత్సరాల పూట ఇంకా చాలా డెవలప్ అవుతుండే, కానీ టర్మ్ మొత్తం పోయింది. 5 సంవత్సరాలు ఒక బ్లాక్ డేస్గా రాబోయే కాలంలో మిగిలిపోతాయి. వచ్చే ఎన్నికలలో భారీ ఘన విజయంతో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. కేటీఆర్ గారి వర్క్ కానీ, కేటీఆర్ గారి విజన్ ఐటీ రంగంలో కానీ, ఇంకా వేరే ఇతర రంగాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆయన వర్క్ ఎంతో చాలా ఇంపార్టెంట్ స్టేట్కి. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, మనము ఆంధ్ర ఇప్పుడు మనతో పోటీ పడేసి ఒక టైంలో అది ఆంధ్ర ఎక్కడ ఉండనో మనకు తెలుసు మన బీఆర్ఎస్ పాలనలో. కానీ ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎక్కడికో బ్యాక్ వెళ్ళిపోతున్నది, ఆంధ్రనేమో ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మన పోటీలో వాళ్ళు తట్టుకోలేకపోతుండే. అదే చాలా దురదృష్టకరము తెలంగాణకి. అది జనాలు కూడా ఇప్పుడు బాగా గ్రహిస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ భారీ స్థాయిలో గెలుస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ.